తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే విజయమ్మ గోపవరం మండలంలోని పలు గ్రామాలలో నాయకులతో కలిసి ప్రచారం నిర్వహించారు. అడుగడుగునా మహిళలు నీరాజనం పలికారు, పూల వర్షం కురిపించారు. ఓటర్లతో విజయమ్మ మాట్లాడుతూ చంద్రబాబు హయాంలో పెన్షన్లు, డ్వాక్రా రుణాలు, పసుపు కుంకుమ వంటి సంక్షేమ కార్యక్రమాలను తీసుకువచ్చి మహిళల జీవితాలను మెరుగుపరిచారని, సోమశిల బ్యాక్ వాటర్ కు తీసుకువచ్చి నియోజకవర్గంలో తాగునీటికి, సాగునీటికి ఉపయోగించడానికి వీలవుతుందని, ముఖ్యంగా గోపవరం మండలం సస్యశ్యామలం అవుతుందని, ప్రజలు దీన్ని గుర్తించి మన నియోజకవర్గంలో ఓబులాపురం రాజశేఖర్ని ఎంపీగా ఆదినారాయణ రెడ్డిని గెలిపించి రాష్ట్ర బాధ్యతలను చంద్రబాబు నాయుడికి తిరిగి కల్పిస్తే రాబో తరాలకు భరోసా ఉంటుందని ఆమె పేర్కొన్నారు. అనంతరం వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి మరియు ఇతర పార్టీలకు సంబంధించిన వందలాది కుటుంబాలను పార్టీలోకి కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ గత ఎన్నికలలో ఓటర్ల శాతం తక్కువగా ఉన్నప్పటికీ ఈ ఎన్నికల్లో ప్రజలు తెలుగుదేశానికి పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారని, వర్గంలో ఓబులాపురం రాజశేఖర్ అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని, ఈ విజయంతో తెలుగుదేశానికి పూర్వపు రోజులు వస్తాయని, ఈ మండల పరిధిలో సంపూర్ణ మెజారిటీ వస్తుందని, ఈ గెలుపుతో మరిన్ని సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేస్తామని ఈ సందర్భంగా ప్రజలకు హామీ ఇచ్చారు. అనంతరం పీపీ కుంట దగ్గర ఎస్టీ కాలనీలో జరిగిన అగ్ని ప్రమాదానికి గురైన ప్రమాద బాధితులను పరామర్శించారు. నష్టపోయిన బాధితులకు సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. బాగా మంచి స్పందన ఉంది. ఎక్కడికి పోయినా కూడా ముఖ్యంగా మహిళలు బాగా ముందుకు వచ్చి, గతంలో మహిళలు ఇంట్లో నుంచి బయటకు వచ్చేవాళ్ళు కాదు. ఈరోజు పసుపు కుంకుమ కార్యక్రమం సంబంధంగా మహిళలు వాళ్ళే వచ్చి మాకు పసుపు కుంకుమ అందింది, మేము తప్పకుండా సాయం చేస్తున్నాను. వృద్ధులు వృద్ధాప్య పింఛన్ అయితేనే, రైతులకు అన్నదాత సుఖీభావ కింద వాడటం, రైతు రకాలు ఇవన్నీ కూడా గత తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఈ 4 ఏళ్లలో ఎంతో అభివృద్ధి చేశాము. ఎందుకంటే ముఖ్యంగా ఈ ప్రాంతం, ఈ 3 మండలాలు అంటే గోపవరము, పద్వేలి, అట్టూరు మండలాలు సోమశిల ముంపుకు గురైన ప్రాంతాలు. వీళ్ళు విలువైన భూములు పోగొట్టుకొని ఈరోజు ముఖ్యంగా మంచినీళ్ళ కోసం ఇబ్బంది పడతానని నేను చంద్రబాబు చేస్తాను అడగగానే ఈ ప్రాంతానికి ఎక్కువ టీఎంసీ నీళ్లు, చెరువులు నింపేందుకు మాకు జీవో కూడా చేశారు. దీంతో రైతులు బాగా ముందుకు వచ్చి మాకు డ్యామ్ నిర్మించి మేము తప్పకుండా సాయం చేస్తామని చెప్పడంతో మండలం బాగా మెజారిటీ అంటే కాదు కానీ మెజారిటీ వస్తుంది. ఇప్పుడు పంచాయతీలు తక్కువ కదా, ముంపు గురైతే చనిపోతుంది. మెజారిటీలో గెలుపుపై ధీమా ఉంది. ఎందుకంటే మొన్న ఎలక్షన్లప్పుడు మేనిఫెస్టోలో మనం చెప్పినప్పుడే ప్రజలు దిశాన్ని నిర్దేశించే చంద్రబాబు నాయుడు అయితేనే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని బ్రహ్మరథం బట్టి ఆయన ముఖ్యమంత్రి చేశారు. సో మేనిఫెస్టోలో ఉండేటి చేసి, ఇంకా లేనేటి కూడా చేసి ముందే ఎలక్షన్ కంటే ముందే మేము ఇచ్చాము. 2000 పింఛన్ అయితే చెప్పకుండా కూడా 2000 పింఛన్ అయితే, పసుపు కుంకుమ కార్యక్రమాలు అయితేమి, ఇంకా వేరేటి ఏది అన్నదాత ఇవన్నీ కూడా ముందే చేశాము. తర్వాత ఇంకా కొన్ని మేనిఫెస్టో పెట్టాము. కాబట్టి అప్పటికంటే ఇప్పుడు ఇంకా కూడా ముందుకు వచ్చి ప్రజలు వాళ్ళే ముందుకు వచ్చి మాకు ఇది చేశారు, ఎప్పుడో చేస్తామన్న వాళ్ళుగా. ప్రచారంలో భాగంగా సంగసముద్రం నుంచి ఇటు సండ్రపల్లి వరకు ప్రచారంలో భాగంగా ఈరోజు ఎక్స్ఎమ్మెల్యే విజయమ్మ గారు రావడం జరిగింది. ఈరోజు ప్రచారం ఉదయం 7 గంటలకే మొదలుపెట్టినా కానీ 7 గంటల నుంచి కూడా ప్రతి గ్రామంలో అడుగడుగున పూల వర్షం కురిపించుకుంటూ తీసుకెళ్ళడం జరుగుతుంది. స్వచ్ఛందంగా మహిళలు కూడా ఈరోజు భారీ సంఖ్యలో వచ్చి అందరూ బ్రహ్మరథం పడుతున్నారు. గతంలో ఇక్కడ వైసీపీకి కొంచెం మెజార్టీ ఉన్నమాట వాస్తవమే, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి నుంచి మారి చంద్రబాబు నాయుడు చేసే సంక్షేమ కార్యక్రమాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ దానికి అట్రాక్టివ్ అయ్యి జనమంతా ఈ పొద్దు పూర్తిగా మాకు ప్రతి పల్లెలో కూడా అడుగడుగునా